బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెద్దనెమలిపురికి చెందిన వైసీపీ కార్యకర్త గుత్తా లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు టీడీపీ నాయకులు వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. ఆత్మహత్యాయత్నం సమయంలో లక్ష్మీనారాయణ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గుత్తా లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ పోలీసుల అరాచకాలకు చెక్ పెట్టాలని, వైసీపీ కార్యకర్తలను టార్చర్ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాగా మరొకరు బలి కాకూడదని అన్నారు. తనెవరికీ బాకీ లేకపోయినా పిడుగురాలకు చెందిన టీడీపీ నాయకులు ఖలీల్ రామారావు, పత్తిపాటి రామారావు, వంశీ పోలీసులు వేధిస్తున్నారని వాపోయారు. డీఎస్పీ ఆఫీస్లో నువ్వు కమ్మవాడివేనా? కమ్మవాడైతే వైసీపీలో ఎలా ఉంటావని తనను దూషించారని ఆరోపించారు. ఆ అవమానాన్ని భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెద్దనెమలిపురికి చెందిన వైసీపీ కార్యకర్త గుత్తా లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు టీడీపీ నాయకులు వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. ఆత్మహత్యాయత్నం సమయంలో లక్ష్మీనారాయణ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక గుత్తా లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ పోలీసుల అరాచకాలకు చెక్ పెట్టాలని, వైసీపీ కార్యకర్తలను టార్చర్ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనలాగా మరొకరు బలి కాకూడదని అన్నారు. తానెవరికీ బాకీ లేకపోయినా పిడుగురాలకు చెందిన టీడీపీ నాయకులు ఖలీల్ రామారావు, పత్తిపాటి రామారావు, వంశీ పోలీసులు వేధిస్తున్నారని వాపోయాడు. డీఎస్పీ ఆఫీస్లో నువ్వు కమ్మవాడివేనా? కమ్మవాడివైతే వైసీపీలో ఎలా ఉంటావని తనను దూషించారని ఆరోపించాడు. ఆ అవమానాన్ని భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. అన్నా జగన్ అన్న, నేను బతుకుంటానో లేదో తెలియదు కానీ ఈ అరాచకాలకి చెక్ పెట్టన్నా. ఈ పోలీసుల అరాచకాలకి వైసీపీ అంటే టార్చర్ పెడుతున్నారన్నా. దయచేసి నా శవాన్ని మాత్రం నువ్వు తాకి పాడమయ్యన్నా. దాని ద్వారా అన్న ఈ అరాచకాలకి అన్నిటికీ చెక్కుపడిద్దాము. రాష్ట్రం మొత్తం తెలిసి ఇక మళ్ళీ నారాయణతోడు ఇంకోటి బలి కాకుండా, నారాగా కుటుంబం ఒకటి బలి కాకుండా ఉంటుందేమోనన్నా. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా నా శవాన్ని అయితే నువ్వు పరామర్శించన్నా. నీకు డైహార్డ్ ఫ్యాన్ అన్నా. నేను కావాలంటే కనుక్కన్నా. నేనైతే అబద్ధం చెప్పట్లేదు. నా చావుకేం రాజకీయం పోయట్లేదు. కేవలం వైసీపీ అని చెప్పి చేస్తున్నారన్నా. చచ్చిపోతే అబద్ధం ఆడినన్నా. దయచేసి నేను చూడాలనుకున్న రోజు అనుకుంటుంటే అవకాశం దొరకలేదన్న. మా ఊరు వచ్చినప్పుడు కూడా నీకోసం బస్సు కట్టం తిరిగానన్న. సెక్యూరిటీ వాళ్ళు ఆపలేదు పెదనెమలిపురిలో. వద్దాం అనుకుంటే ఈ టార్చర్ ఎక్కువైపోయి రాలేకపోయానన్న. నేను చూడలేకపోయినా నా శవాన్ని నేను అక్కడిసారి చూడన్నా. నీ చేతితోటి నా శవాన్ని తాకెళ్ళన్నా. చాలన్నా, ఈ ఒక్కవారు ఇవ్వండి. కమ్మ నా కొడుకు వేయండి. వైసీపీలు ఎట్లా అంటున్నారు? నువ్వు కమ్మోడు వినాలా అని ఇష్టం వచ్చినట్టు తిట్టారన్న డిఎస్పీ ఆఫీస్లో. నువ్వు కమ్మోడు ఇప్పుడు వైసీపీలు ఎందుకు ఉంటారు? కమ్మోడు వారు, నువ్వు రెడ్డివాడు వారు అని తిట్టారన్న. ఈ అవమానాలన్నీ భరించలేకపోతున్నాను. దీని వెనకాల మనబోతులు గాంధీ వాళ్ళ అన్నయ్య కొడుకు నరసింహరావు కూడా ఉన్నారన్న. వాళ్ళ దగ్గర వ్యాపారం చేయట్లేదని సొంతంగా చేస్తున్నాను టార్చర్ పెట్టి, వైసీపీ వంక పెట్టి నన్ను బాగా టార్చర్ పెడుతున్నారు. మనోవేదన గురి ఆత్మహత్య చేసుకుంటున్నాను. నన్ను పరామర్శించి నా కుటుంబానికి ధైర్యం చెప్పి సాయం చేయాలన్న. జగనన్న, నేనేమీ బాకీ లేకపోయినా ఎర్రగొర నరసింహరావు వాళ్ళ తమ్ముడు
వివరాలుగా చెందిన ఖలీల్ రామారావు, పట్టపాటి రామారావు, నందిగామ తెలిసిన సీపీ లీడర్ని పట్టుకొని డిఎస్పీ దగ్గరికి పిలిచి అరేంజ్మెంట్ చేస్తున్నారు. డిఎస్పీ బూతులు తిట్టి ఈ సంగతి తెలుస్తాను, వైసీపీ ఇట్లా నన్ను ఆధారాలు లేకుండా టార్చర్ పెట్టి మళ్ళీ పిలిపించి మళ్ళీ రమ్మని టార్చర్ పెడుతున్నారని, దానివల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా సాగు